అన్న నమస్తే అన్న. నిన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. నేను చూసారన్న జగన్ ప్రెస్ మీట్ చూశాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మతి ఉండి మాట్లాడుతారో మతి లేకుండా మాట్లాడుతారో నాకైతే అర్థం కావట్లేదు. గత 5 సంవత్సరాలు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పారు. ఆయన ప్రభుత్వంలో గ్యాస్ లీకేజ్ అయిపోయి ₹1 కోటి నష్టపరిహారం ప్రకటిస్తా అని చెప్పాడు. మరి ఆ నష్టపరిహారం ₹1 ఆ బాధిత కుటుంబాలకు అందినా ఈ రోజు వరకు అందలేదు. కానీ మేము తక్షణమే కూటమి ప్రభుత్వం గెలిచినాక మొన్న జరిగిన సంఘటన ఎమ్మటి తెలుసుకున్నాక మా నారా లోకేష్ మంత్రి గారు కానీ అంతే కానీ కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ వెళ్ళి అక్కడ పరామర్శించి ఆ బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి తోడు ఉంటామని చెప్పి అన్నమాట ప్రకారం లేబర్ కాంట్రాక్ట్ పట్టణం ఉన్న వాళ్ళకి ₹1 ఇస్తామన్నాం. పర్మనెంట్ ఎంప్లాయీ వాళ్ళకి 2 కోట్లు ఇస్తామని చెప్పి నారా లోకేష్ గారు ప్రకటించారు. ప్రకటించి వచ్చినాక అన్నమాట ప్రకారం కాంట్రాక్టు కుటుంబాలకు కానీ పర్మనెంట్ కుటుంబాలకు కానీ విడదీయకూడదని చెప్పి నిన్న 25 లక్షలు చెక్ అందజేయడం జరిగింది. మరి కళ్ళుని చూసి మాట్లాడుతున్నా కళ్ళు లేకుండా మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి నాకైతే అర్థం కావట్లేదు. ఆయన ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల క్రితంలో సింగనార్ వరద ప్రాంతాలకు కూడా ₹1 సాయం చేస్తా అని చెప్పి ప్రకటించాడు. అవి ఇంతవరకు దిక్కుదివాన్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి మాట అమలు చేశారంట కదా. ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ఇంటికి 25,000 చొప్పున ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన డబ్బు ఏదీ రాలేదు. అవి తెలుసుకోకుండా మంత్రులు మాట్లాడిస్తుండ్రు, వాళ్ళతో మాట్లాడిస్తుండ్రు. అక్కడ కళ్ళు ఉన్నాయి, కళ్ళు కనపడుతున్నాయి. బాధిత కుటుంబాలకి అండగా ఉంటా ఉన్న 11వ రోజు కార్యక్రమం వరకు తోడుగా నీడగా ఉంటాయి నారా లోకేష్ గారు చెప్పారు. కూటమి ప్రభుత్వం చెప్పింది. డిప్యూటీ సీఎం గారు చెప్పారు. పల్లా శ్రీనివాసరావు గారు అందరూ చెప్పారు కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది, వాళ్ళకి తక్షణ సాయం చేయాలని చెప్పి నిన్న 25 లక్షలు అందించాము. 11వ కార్యక్రమం అయినంత వరకు మిగతా అమౌంట్ ఇస్తామని ఆ కార్యక్రమం దాకా ఉంటామని చెప్పారు. వాళ్ళు కూటమి ప్రభుత్వం ఉన్నంతసేపు ఆ కుటుంబాలను ఆదుకుంటాం, పిల్లల చదువులకు కానీ దేనికైనా ఆదుకుంటామని చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన ఇష్టాసాధ్యంగా మీరు ఇచ్చారు డబ్బు ఇచ్చి అని చెప్పి మీ లెక్క చేతులు దులుపుకునే రకం కాదు. వాళ్ళకి తోడుగా నిలబడాలన్నట్టు మేము ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. అన్న నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజలందరూ కూడా తండోపతండాలకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చూడటానికి. జగన్మోహన్ రెడ్డి క్రేజ్ అలాంటిది అని చెప్పి కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. నిజమేనన్నది? స్వచ్ఛందంగా అయితే జగన్మోహన్ రెడ్డికి జనాభా రాలేదండి. యూట్యూబ్లలో, ట్విట్టర్లలో, ఫేస్బుక్లలో ఆల్రెడీ వచ్చేసినాయి. యూట్యూబ్లో, ట్విట్టర్లలో అడిగితే మాకు ఒక బిర్యానీ పొట్లం ₹100 ఇస్తారని తీసుకొచ్చారని చెప్పి వచ్చారు. అది కూడా ముసగా కొంతమంది వచ్చారు. వేరే వ్యక్తిని తెచ్చుకుని ₹100 చొప్పున తీసుకుని వచ్చారు. మీకు వేదిక కనపడుతుందిగా, మీ ట్విట్టర్లో మీరు రాసుకోండి, మీరే చూసుకోండి, చూడండి. ఎందుకు మభ్య పెడుతున్నారు? ఎక్కడ గెలుస్తానండి? ఏదో నిలబడాలి కదా, నిలబడాలి. ప్రజల్లో ఏదో వ్యతిరేకత తేవాలని అనుకుంటున్నారు కానీ కాదు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తి చేస్తున్నాం. రేపు 19వ తారీఖు తల్లికి వందనం వేసి పై వచ్చే నెల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛను కూడా ఇస్తున్నాం. ఇంకా మేమేం చేసాం అంటే ఈ రోజున ఏదైతే స్టీల్ ప్లాంట్ దాని గురించి జరిగిందో అదంతా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. నిజమేనా అది? జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. నాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రం మెడలు ఉంచుతా అన్నాడు. కేంద్రం మెడలు వంచలేదు. ఆ కేంద్రం వెళ్ళి కాలు పట్టుకున్నట్టుంది మోడీ గారి కాళ్ళు. ఏది మరి 20 సీట్లు ఎంపీ సీట్లు ఇస్తే నువ్వు ప్రైవేటీకరణ కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తా ఉన్నావు, స్టీల్ ప్లాంట్లు కాపాడుతాను. కూటమి ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం ఆ ప్రైవేటీకరణని ఆపి రన్ చేసింది. అది చేసింది టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి కాదు. ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోవడం లేదా బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవడమే తప్ప, లేదా ఆయన మంత్రులతో ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మభ్యపెట్టి మాట్లాడేస్తాడు అంతే. అంటే అది కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్పి అంటున్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగితే ఎలా జరిగిద్దండి? నిర్లక్ష్యం వల్ల కాదుగా. ఇప్పుడు నేను ఆటో వేసుకుని వెళ్తున్నా, అది అనుకోని సంఘటనలో జరిగింది. అది ఇప్పుడు నేను వెళ్ళినా ఎటు రావాలి, అనుకోని సంఘటనలో జరిగింది దానికి నువ్వు వెళ్ళి ఏం చేయాలా? ప్రతిపక్ష నేతగా ఉన్నందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకి వెళ్ళి నేను తోడుగా ఉంటా అని చెప్పి ప్రతిపక్ష కూడా ఓటా లేదు. కానీ నువ్వు వెళ్ళి అసలు వాళ్ళ బాధిత కుటుంబాలను పరామర్శించకుండా డబ్బు ఇచ్చారా, ₹1 ఇచ్చాను, 2 కోట్లు అన్నారు. మీ లెక్క చేతులు దులుపుకోలేము. మేము అన్న ప్రకారం కార్మిక కుటుంబాలకి ₹1 ప్రకటించాము, పర్మనెంట్ కుటుంబాలకు 2 కోట్లు ప్రకటించారు. నిన్న 25 లక్షలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రజల్లో మళ్ళీ వ్యతిరేకత ఏదో తేవాలా, కుల రాజకీయమా లేదా అయిపోయింది, అది ఎవరు నమ్మట్లేదు. ఈ ప్రైవేటీకరణ దాని గురించి మాట్లాడి మళ్ళీ ఏదో ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నాటకం తప్ప ప్రజలు నమ్మడానికి లేదు. బాధిత కుటుంబాలు ఇవాళ దండం పెట్టేసి కూటమి ప్రభుత్వానికి, సార్ మీరు అన్నమాట మేము నిలబెట్టుకున్నారు, అసలు మేము నమ్మలేదు, ఇస్తారా అన్నారు, మేము ఈయన అనుకున్నాం, అవి రావు, మా జీవితాలు ఇంతే అనుకున్నారు. కానీ అన్నమాట ప్రకారం నిన్న వెళ్ళి డబ్బులు ఇచ్చి వచ్చారు. 25 లక్షల చెక్కు ఇచ్చారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా మనం శవ రాజకీయాలు చేస్తారని చెప్పి గతంలో మనం చూసాము, ఇప్పుడు కూడా చూస్తున్నాం. మరి ఏంటి అసలు దాని మీద? కోడికత్తి మీద గెలిచాడండి.
గొడ్డల డ్రామా అయిపోయింది. 2000 గెలవలేడు, 2029లో కూడా గెలవడు. కాకపోతే ఎలా అయినా గెలవాలా పట్టు మీద ఉన్నాడు. 170 సీట్లు 175 అన్నాడు. 175 పోయి 11 వచ్చినాయి. ప్రతిపక్ష హోదా అడుక్కుంటాడు. 11 సీట్లకి ఎవడ ప్రతిపక్ష హోదా ఇస్తాడా? ఈరు అది అంటే ఎలా చూడొచ్చు అంటారన్న? మొన్న వరకు డిఎస్సి మీద ఫేక్ ప్రచారం చేశారు, కూటమి ప్రభుత్వం వల్లే నిరుద్యోగ యువత మొత్తం నీళ్ళు పోస్తారు ఆశల మీద అని చెప్పి, ఇప్పుడేమో దీని మీద స్టీల్ ప్లాంట్ మీద నీళ్ళు పోస్తూ ఉన్నారు. ఏంటి, ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి ఒకటే అనుకున్నాడు, కూటమి ప్రభుత్వం చేసే మంచి అభివృద్ధిని చూసి ఓరవలేక అమ్మో 2029లో కూడా నేను గెలవలేనేమో, ప్రజల్లో ఏదో ఒకటి శవ రాజకీయాలో కుల రాజకీయాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద జరిగిన సంఘటన మీద కానీ ఏదో మీడియా చేయాలా, ఫేస్బుక్లో యూట్యూబ్లో ట్విట్టర్లలో పెట్టి ప్రజలను నమ్మేటట్టు చేసుకొని గెలవాలనుకుంటాడు. కానీ ఆయన గెలిచే పరిస్థితి లేదు కదా. అభివృద్ధి ఎలా జరుగుతుంది? అభివృద్ధి ఎలా జరుగుతుంది? అధికారులు ఎమ్మటే స్పందిస్తారు, వస్తారు, అభివృద్ధి జరుగుతుంది కదా. అభివృద్ధి జరగకపోతే ప్రజలు అన్నట్టు కూటమి ప్రభుత్వం ఏం చేయలేదన్నారు. రేపు 19వ తారీఖు తల్లికి వందనం మేము పథకం ఇస్తున్నాం ప్రతి తల్లి ఖాతాల్లో. వాళ్ళకి ఒకటే చెప్పాము, ఆ ఇచ్చిన డబ్బులు స్కూల్ పరంగా వాడుకోవడం. వాళ్ళకి ఏంటంటే బ్యాంకుకి వెళ్ళి కేవైసీ అను ఆధార్ కార్డు పాన్ కార్డు అమ్మ సరి చేసుకోండి అని చెప్పాము. అది 19వ తారీఖు తల్లికి వందనం వేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఈ రోజున టీడీపీ గ్రాఫ్ పడిపోయింది ప్రజల్లో, వైసీపీ గ్రాఫ్ పెరిగింది. ఇవన్నీ చూస్తే తెలిసిపోతుంది ప్రజల్లో అసలు ఎవరికి మనన ఉంది, రేపు పట్టం కట్టేది ఎవరికి అని చెప్పి కూడా తెలిసిపోతుందని చెప్పి అంటున్నారు. ఏమండి, నేను ఒకటి చెప్పనా, వైసీపీ ప్రభుత్వం అయితే రాదండి. ఎందుకంటే ఎక్కడ వ్యతిరేకత ఉంది? నీకు పథకాలు వస్తున్నాయి కదా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా మొన్న క్యాబినెట్ దాంట్లో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్ ఇస్తామని చెప్పి మన క్యాబినెట్లో జరిగింది. దాని క్రమంలో ముందు తల్లికి వందనం 19వ తారీఖు వేస్తున్నాం. ఇది అయిపోయినాక నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛను. ఇంకెక్కడండి? అంటే వచ్చిన 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం అసలు ఏమీ చేయలేదు. టీడీపీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేయటం లేదా ఇచ్చేయటం తప్ప అసలు ఏమీ లేదు 2 సంవత్సరాల పాలనలో అంటున్నారు. వాళ్ళ నాయకులు రమ్మనండి, ఎక్కడెక్కడ ఏమో అభివృద్ధి చేసామో మాటలు ఎందుకు, డైరెక్ట్ వెళ్దాం. వెహికల్లో తీసుకెళ్తాం. ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి చేసాం, పోలవరం పని ఇప్పుడు ఎంత పూర్తి చేసాం, అమరావతిలో ఎంత చేసాం, ఎమ్మెల్యే బిల్డింగ్లు ఎంత అయినాయి, ఐఏఎస్ బిల్డింగ్లు ఎంతవరకు అయినాయి, కోర్టు ఎంతకు వచ్చింది, మన సిఆర్టీ భవనం కూడా ప్రారంభించి ఓపెన్ చేసాం కూడా. మీరు చేయలేని పని మేము చేసాంగా, మేము చూపెడతాం రండి, మేము అభివృద్ధి చేసాము. సింగనగర్ వరద ప్రాంతంలో మళ్ళీ జరగకుండా అక్కడ పెన్నకా నుంచి మనకి ఖమ్మం దగ్గర ఉంది పాలేరు, అక్కడి నుంచి చేసుకుంటూ వచ్చేసి మంత్రి నిమ్మల నాయుడు అహర్నిశలు శ్రమించి అక్కడే ఉండి మొత్తం చేసుకుంటూ వచ్చాం కదా. చూడండి, మీరు ఉన్నప్పుడు కాలువలు ఎలా ఉండేవి, మేము ఇప్పుడు వచ్చినాక ఎలా ఉన్నాయి మీకు చెప్పడం ఎందుకు, కళ్ళ ముందు చూపిస్తాంగా. ఎందుకు మీరు ఎక్కడో మీడియా ప్రాంతంలో కూర్చొని ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడడం? రండి, ప్రజలే మీకు చూపిస్తారు, బుద్ధి చెప్తారు. ప్రజల్లోకి వస్తే వీళ్ళకి ఓట్లు వేయరు, తిడతారని చెప్పి వైసీపీ నాయకులు వస్తున్నారు కదన్న, ఏదైతే కూటమి ప్రభుత్వం వెన్నుపోటు ఎలా పొడిచిందో ప్రజలకని చెప్పి వివరించండి అని చెప్పి ప్రజా నాయకులు కూడా తిరుగుతున్నారు. మరి వైసీపీ నాయకులు నాకైతే ఏ నాయకుడు కనపడలేదండి. నాయకుడు అయితే తిరిగినట్టు ఎక్కడ కనపడలేదు. మరి అసలు ఇప్పుడు సెంటర్ నియోజకవర్గంలో వైసీపీ తరఫున క్యాండిడేట్ ఎవరో తెలియదు నాకు ఎంతవరకు. మరి ఎల్లంపల్లికి ఇస్తారా, మళ్ళీ మల్లాదీష్ని ఇస్తారా, లేకపోతే కొత్త క్యాండిడేట్ ఏమైనా తెచ్చుకుంటారా? ఎంతమందిని తెచ్చుకున్నా బోండవమ్మ అనే అన్నయ్యని మా అన్నయ్యని ఓడించే మొగాడి పుట్టలేదు. అది ఆయన రంగా గారు ఆశయ కోసం సాధన కోసమే కృషి చేస్తున్నాడు, సాధన కోసం పుడుతున్నాడు. ఆ రోజుల్లో రంగా గారిని చూసిన తర్వాత నేను బోండవమ్మ గారినే చూశాను.